ఢిల్లీ టూర్లో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. కేంద్ర మంత్రి కుమారస్వామితో సమావేశమైన మంత్రి పలు అంశాలపై కీలకంగా డిస్కస్ చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను పెద్ద ఎత్తున రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా వరకు మూతపడ్డాయని, మరికొన్ని ఉత్పత్తులను నిలిపివేశాయని కుమారస్వామికి వివరించారు. ఆ భూములన్నీ ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. ఈరోజు మనకు చైనాకున్న ఆంక్షల వల్ల ఇంపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉత్పత్తులు తగ్గే ప్రమాదం ఉందని, దానివల్ల ఉపాధి పరంగా ప్రభావం ప్రమాదం ఉందని వారి దృష్టికి తీసుకొచ్చి వెనువెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది. ఉత్పత్తి తక్కువ చేస్తే రేపొద్దున మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి చైనాపై ఆధారపడి ఉన్న అనేక పరిశ్రమలకు సంబంధించి వేగవంతంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే ఆ ఉత్పత్తులు ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఆ నిష్పత్తి తక్కువ కాకుండా ఉంటుందని, ఆ క్రమేణా రాబోయే కాలంలో ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది, లేకుంటే ఉపాధి తగ్గే అవకాశం ఉంటుందని ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై ప్రధానమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు వారికి తెలియజేయడానికి, వెంటనే చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి మంత్రులతోని ఫోన్లో మాట్లాడటం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు చెప్పిన అనేక అంశాలను కూడా ఈరోజు కేంద్ర మంత్రివర్యులతో చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో మరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఒక వారం 2 వారాల లోపల వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులందరితో కులంకుశంగా చర్చించి ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోబోతాము, తీసుకోవాల్సిన చర్యలు ఏంటని చర్చించడం జరుగుతుందని వారు తెలియజేశారు. దాంతోపాటు ఈరోజు పెద్దలు కుమారస్వామి గారితో రాష్ట్రానికి సంబంధించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న పాలసీ విధానం దృష్టిలో పెట్టుకొని అనేక కేంద్ర రంగ సంస్థలకి భూములు ఇచ్చినాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము చూస్తూ ఉన్నాం, డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని అమలు చేయాలని యోచన పోతా ఉన్న సందర్భంలో రేపు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపు కేంద్ర రంగ సంస్థలకు సంబంధించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంస్థలకు దాదాపు 7,000 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఈ 7,000 ఎకరాలు కూడా ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలో రేపు అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడదు, రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవద్దు. రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, కేంద్రానికి ఉపయోగపడే విధంగా ఒక నిర్ణయం చేయమని మరి పరిశ్రమల శాఖకు సంబంధించిన మంత్రి గారిని మేము కోరటం జరిగింది. పునఃప్రారంభోత్సవం చేయండి. ఉదాహరణకి హెచ్ఎంటీ ఉంది, హిందుస్థాన్ కేబుల్స్ ఉంది, అదేవిధంగా ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ 7 సంస్థలకు సంబంధించి వెంటనే తిరిగి పునఃప్రారంభోత్సవం చేస్తే ఒకటి వాణిజ్యం, వ్యాపారం పెరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు అవుతారు. దీని విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని వారికి కోరటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి వివిధ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేస్తూ ఉన్న అనేక ముడి సరుకులకు సంబంధించి
పరిశ్రమలకు కావాల్సిన ఈ ముడి సరుకులకు సంబంధించి మేక్ ఇన్ ఇండియాలో యుద్ధ ప్రతిపాదిక మీద ఏ రాష్ట్రానికైతే వీలు సంకల్పన ఉంటుందో, ఏ రాష్ట్రంలో అయితే టాలెంట్ ఉంటుందో, ఏ రాష్ట్రంలో అయితే యువతరం ముందుకొచ్చి ఈరోజు పని చేస్తామని ముందుకు వస్తూ ఉన్న రాష్ట్రాన్ని ఎంచుకునే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో ముందంజలో నడవాలని అన్ని రీత్యా పరిశ్రమలను ప్రోత్సాహం చేస్తూ ఉన్న సందర్భంతో పాటు అక్కడ ప్రతిభ ఉన్నది, టాలెంట్ ఉన్నది. టాలెంట్ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఈరోజు మీరు మేడ్ ఇన్ ఇండియా అంశమే కానీ ఆ మేడ్ ఇన్ తెలంగాణ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే ఒక ఆలోచన దృక్పథం మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో ప్రధానమైన లక్ష్యంగా ముందుకు పోతా ఉన్న ధర్మిల కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలని, రేపు రాబోయే కాలంలో పరిశ్రమలకు సంబంధించిన ముడి సరుకులకు సంబంధించి ఈరోజు చైనా వచ్చింది, లేదు ఇంకో యూరోపియన్ దేశం రావచ్చు, ఇంకోటి లేకుంటే ఇంకో దేశం కూడా రావచ్చు. అలాంటి సందర్భంలో మనంతటా మనం 140 కోట్ల మందికి సంబంధించిన జనాభాకు సంబంధించి ఇక్కడే మనకు కావాల్సిన ముడి సరుకులకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఇక్కడ కావాల్సిన పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన యుద్ధ ప్రతిపాదిక మీద చేసి ఈరోజు ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఏర్పడే ఈ సంక్షోభానికి సంబంధించి వెనువెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలు సంబంధించిన ఈ అంశంలో ప్రధానమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. దీని పరిష్కార మార్గాన్ని మరి మీరు తప్పకుండా సూచించాలి, చూపెట్టాలి, రాష్ట్రాలకు దిక్సూచిగా నిలబడాలని మేము కోరటం జరిగింది. రెండో అంశం ఈరోజు మరి ప్రధానంగా క్యాబినెట్ సమావేశమైంది. కేంద్ర క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. దానిలో భాగంగానే మీరు తీసుకున్నది ఈరోజు మహారాష్ట్రకు సెకండ్ ఫేజ్ మెట్రో రైలు ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రితో కలిసి, సంబంధిత మంత్రివర్యులతో కలిసి ఈరోజు తెలంగాణ మన హైదరాబాద్లో నాలుగు దిక్కుల్లో కూడా 4 వైపులా ఈ మెట్రో రైలు పూర్తి స్థాయిలో విస్తరణ చేసే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్న ధర్మిల సెకండ్ ఫేజుకు సంబంధించి ఈరోజు మెట్రో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరి జిఎస్డిపి కానీ కేంద్రానికి సంబంధించిన జీడిపిలో ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంది. అలాంటి సందర్భంలో అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో తప్పకుండా మరి స్పందన చూపెట్టాలి. మెట్రో రైలుకు సంబంధించిన విస్తీర్ణ ఏదైతే ప్రతిపాదన వెంటనే ఆమోదం చేసి హైదరాబాద్కు సంబంధించిన మా భాగ్యనగరం జంట నగరాలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మెట్రో రైలుకు సంబంధించిన అంశం యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు జైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చిన మెట్రో రైలు సంబంధించి 10 సంవత్సరాల తర్వాత సెకండ్ ఫేజ్కు వెళ్దామని మళ్ళా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ప్రతిపాదన చేశాం. మేము తప్పకుండా అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా రాష్ట్ర ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజలందరి తరఫున తప్పకుండా ఈ మెట్రో రైలుకు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం విషయంలో ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఏ విధంగానైతే ఇతర రాష్ట్రాలకు ఇచ్చారో మాకు కూడా అదే విధంగా ప్రయారిటీ కింద తీసుకొని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు పూర్తి స్థాయిలో డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది. మా తరఫు నుంచి ఏది ప్రాబ్లం లేదు. అన్నీ ఇచ్చిన తర్వాత మాకు నమ్మకం ఉండే ఈ క్యాబినెట్లో ఏ విధంగానైతే అక్కడ తీసుకున్నారో ఇక్కడ కూడా తీసుకుంటారని, ఇంకా కూడా మేము ఒక పాజిటివ్ నోట్తోని
తప్పకుండా కేంద్ర ప్రభుత్వం జంట నగరాలకు సంబంధించి పరిసరాల ప్రాంతాలకు సంబంధించి